మన ప్రాంతం చాలా రేపు రైతులు ఇప్పుడిప్పుడే కొంత బాగుపడుతున్నటువంటి పరిస్థితి. ఆయిల్ పామ్ తోటలు పెంచాలని ఒకవైపు మనం ప్రోత్సహిస్తా ఉన్నాం. ఈ మధ్య ఏం జరిగిందంటే విదేశాల నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్, పామ్ క్రూడ్ ఆయిల్ అప్పుడు 27% ట్యాక్స్ ఉండేది. వేరే దేశం నుంచి పామ్ క్రూడ్ ఆయిల్ మన దేశంలో దిగుమతి చేస్తే 27% ట్యాక్స్ ఉండేది. అప్పుడు మన రైతుకు పామ్ ఆయిల్ ఒక టన్నుకు దాదాపు 24-25 వేలు పడ్డది. కానీ ఇప్పుడు ఏమైంది, నాకైతే ఎందుకు తగ్గించారో తెలియదు, కానీ 27% ఉన్న పామ్ క్రూడ్ ఆయిల్ ధరను, ట్యాక్స్ను 16%కి తగ్గించారు. దానివల్ల ఏమైంది, నిన్నటిదాకా 24-25 వేలు పామ్ ఆయిల్ రైతుకు వస్తే ఇవాళ 21 వేలకు పడిపోయింది. అంటే విదేశాల నుంచి వచ్చే పామ్ క్రూడ్ ఆయిల్ కు ఎందుకోసం ట్యాక్స్ తగ్గిస్తున్నారు? మీరు ట్యాక్స్ తగ్గించడం వల్ల మన భారతదేశ రైతుకు ఏ రకంగా మేలు జరుగుతుంది, ఎందుకోసం ఈ ట్యాక్స్ తగ్గిస్తున్నారు అనేది ఇలా మనం ఆలోచించాలి. ఇలా ఇటు పామ్ క్రూడ్ ఆయిల్ ధర ట్యాక్స్ తగ్గించి ఇటు భారతదేశ రైతులకు, తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారు. మొక్కజొన్న, సోయాబీను, జొన్న, పత్తి లాంటి పంటలు ట్యాక్స్ లేకుండా అమెరికా నుంచి మన దేశానికి దిగుమతి చేయడం ద్వారా కూడా మన రైతుల పరిస్థితి రేపు ఆందోళన కలుగుతుంది, ఇబ్బందుల్లో పడేటువంటి ప్రమాదం ఉంది.